ఉప్పల్ బగాయత్లో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వనభోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ దేవాంకుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా అందరం కలుసుకొని భవిష్యత్తులో అందరం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సంఘం పేరు మీద ఐక్యంగా ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని పోటీ ప్రపంచంలో బతకాలంటే అన్ని అంశాలపై అవగాహన ఉండాలని ఉపాధి అవకాశాలు పొందాలంటే పోటీ ప్రపంచంలో భవనం శిక్షణ సామాజిక రాజకీయ నైపుణ్యంగా ఎదగవచ్చని తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెంతో వారికంత అని కుల సర్వే జరుగుతుందని కుల సర్వేలో సమాచార సేకరణలో అధికారి మీ వద్దకే రాకపోతే వారిని పిలుచుకునే సమాచారాన్ని ఇవ్వండి అని మంత్రి ప్రభాకర్ అన్నారు. फोटोग्राफर का ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలైన వర్గాలకు సంబంధించి ఎవరెంతో వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళం కానీ మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరి సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం మన హక్కు కోసం మన వాటా కోసం మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెలవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో విద్యార్థి రాజకీయాల్లో తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మొదటి సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. వచ్చే సంవత్సరానికి తప్పకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరలో మీ నిర్మాణాలు పూర్తి అయ్యడానికి కూడా సహకరించే విధంగా కార్యక్రమం తీసుకుంటానని మాట మనవి చేస్తున్నాను.